ఐలేని బెజ్జంకి వారు గాగిళ్ళాపూర్ వృద్ధాశ్రమానికి ఒకరోజు భోజన సౌకర్యం కల్పించారు. దేవుడు వారికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు దీవించారు. మంచిగా తినిపోండి కూరగాయలు, కోడిగుడ్డు, పెరుగు అన్నీ పెట్టింది. పెరుగు పెట్టింది, కోడిగుడ్డు పెట్టింది, కోడిగుడ్డు పెట్టింది, పండ్ల రసం కూడా మంచిగా పెట్టింది. పండ్ల రసం పెట్టింది అన్ని పెట్టింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక్క మొక్క అబ్బాయి మొక్క ఏమైంది ఇప్పుడు అనుకున్నా కానీ బాగా అనిపిస్తుంది. అదే కొంచెం పెట్టు నందబాబు, మరి బాగా తినదు కదా. స్వీట్ పెట్టు, స్వీటును ఎగ్గు. అందరికంటే మంచిది. ఇప్పుడు చెప్తా ఏంటంటే మంచిగా చల్లగా ఉండి మనం కూడా చల్లగా ఉంటే ఆ భగవంతుడు వాళ్ళను కూడా చల్లగా పిల్లలు పిల్లగల్లా వాళ్ళ సంసారాన్ని చల్లగా ఇప్పించాలని కోరుకొని ఈ అమాసాలు మళ్ళీ అమాసాలు వచ్చేదాక మనకి ఏదో అని సంతోషంగా ఉండి అన్నం పెట్టి తల్లి కూడా కాళ్ళ మెట్టు మన తల్లి సంతోషంగా ఉండి అవకాశం పని చేయకూడదు. మంచిగా చూసుకొని అయ్యో నేను ఇంటికాడ ఉన్నా అన్నీ చేసిన అన్నీ నువ్వైతే పిల్లలు కాను కొడుకులు కాను ఆయన కాను నేను చూసిన అటువంటి అన్ని లక్ష పనులు అయితే చేయకుండా పుణ్యం ఉంటుంది. వీళ్ళందరూ చల్లగా ఉంటే నేను కూడా మీ వెంబడి చల్లగా ఉంటా. కానీ ఒక్కటి ఏమన్నా